కరీంనగర్లో అక్రమంగా తరలిస్తున్న నగదును గుర్తించారు పోలీసులు. పట్టణ కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్లో లెక్కల్లోకి రాని డబ్బులు కోట్ల రూపాయలను తరలిస్తున్నారనే పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు హోటల్పై అర్ధరాత్రి నుంచే రైడ్ చేశారు. హోటల్లో ఓ ప్రజా ప్రతినిధికి సంబంధించిన కట్టలు కట్టలుగా ప్యాక్ చేసిన కోట్ల రూపాయలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్లో లెక్కకు రాని భారీ నగదు ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందనే కరీంనగర్ ఏసీపీ నరేందర్ తెలిపారు. దీంతో తనిఖీలు చేపట్టామని చెప్పారు. 6,65,00,000 నగదు గుర్తించి సీజ్ చేశామన్నారు. ఈ నగదుకు ఎలాంటి అకౌంటబిలిటీ లేకపోవడంతో ఈ మొత్తాన్ని కోర్టులో జమ చేస్తామని చెప్పారు. డబ్బులు ఓ రాజకీయ నాయకుడికి చెందినవిగా ప్రచారం జోరందుకుంది. ఎంపీ ఎలక్షన్సే టార్గెట్ గా ఈ డబ్బును తరలిస్తున్నారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇక్కడ మల్టీప్లెక్స్ లో యాక్చువల్ అన్అకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదనే సమాచారం మేరకు మేము వచ్చి చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 6,65,00,000 రూపాయలు మేము అన్అకౌంటెడ్ మనీ సీజ్ చేయడం జరిగింది. అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం. వాళ్ళు ఎలా వచ్చింది ఏందనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ రకంగా వచ్చింది ఏందనేది విచారణ జరుగుతుంది.